ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరూ ఈ మాయలో ఎంతో కూడబెట్టాలని, ఎంతో సంపాదించాలని, అవన్నీ ఉంటే సుఖంగా ఉంటుందని ఒక భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. బ్రతకటానికి ధనం అవసరమని, అది సంపాదించందే అసలు బ్రతికే లేదని, భార్యాబిడ్డలని, సంసారాన్ని పోషించటానికి ఇవన్నీ కావాలని బంధాలు పెంచుకుంటూ పోతూ ఉంటాడు సామాన్యంగా ఈ మాయలో ప్రతి ఒక్కరూ. కానీ ఆత్మజ్ఞుడైనటువంటి వారికి ఏ నియమము లేదు. ఎక్కడ ఉన్నా ఒకటే. అంటే ఇక్కడ లేమి కన్నా అంటే ఇది నాది అనేది తల ఎత్తకపోతే, దేనితోనూ బంధాలని ఏర్పరచుకోకపోతే అది పరమానందము బ్రహ్మానందమే కదా. అట్టి ఆత్మస్థితిని అనుభవించిన వారికి అది తెలుస్తుంది. నిద్ర లేచినప్పటి నుంచి నాది 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 అనుకుంటూ యోగక్షేమాల వెంట పరిగెడుతున్నారుగా. కర్మ ప్రభావము చేత సంపాదించినటువంటి వస్తు విషయములు అవి క్షేమంగా ఉన్నాయా లేదా అని అనుక్షణము ఆందోళన పడుతున్నాడుగా. కాబట్టి తనకంటూ ఏదీ లేదు, తనకంటూ ఏది ఏ ఒక్కటి సొంతము కాదు. అంటే లేని వానితో ఒక చక్రవర్తి ఉన్నాడు అనుకోండి, వాడితో సమానం ఎట్లా అవుతాడు? చక్రవర్తి కదలాలి అంటే పరివారము, నియమాలు ఎన్నో ఉంటాయి కదా. తనంతట తాను ఎక్కడా స్వేచ్ఛగా తిరగలేడు. అందరూ శత్రువులే. ఎక్కడా ఉండలేడు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే మరి అతడికి స్వేచ్ఛ ఎక్కడ? తను తినే పదార్థము ఎన్నో టెస్ట్ చేసి అందులో ఏముందో, ఎవరైనా విషప్రయోగం చేశారేమో అని వాటిని పరీక్ష చేసిన తర్వాతనే కదా వీరి దగ్గరికి వచ్చేది. అంటే చక్రవర్తికి లోబడి ఎందరో సామంతులు ఉంటారు. మరి సర్వసంగ పరిత్యాగులకి, ఆత్మజ్ఞులకి, జ్ఞానులకి మరి ఆత్మకి అన్యమే లేదుగా. వీరిద్దరిలో ఎవరు మిన్న? అన్నీ ఉండి బంధాలలో చిక్కుకుని స్వేచ్ఛ లేకుండా తిరుగుతున్న వాడికే, లేక తనకు తానుగా అనంతమైనటువంటి బ్రహ్మానంద స్థితిలో ఉన్నటువంటి వారిని? అందుకనే
అట్టి వారిని ఒక తమిళ కవి అద్వైత తత్వాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చారు. అట్టి వారికి భూతలమే శయనమని, కరములే భోజన పాత్రలని, మరి కౌపీనమే దుకూలంగాని తనకు లేమియే లేదన్నారు. చూడండి, అంటే నాది నాది అనుకునేటటువంటి వారికంటే నాదనేవాడు లేకుండా నిలిచి ఉన్న స్థితిలో మరి అతడు చక్రవర్తులకే చక్రవర్తి కదా. మరి ఇవన్నీ బంధహేతువులని, బంధరహితమైన స్థితిలో తాను నిలిచి ఉన్నానని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రమణ మహర్షులు వారు వారి అనుభవాలను చెప్పుకుంటూ ఒక సందర్భంలో ఆ తొలి రోజుల్లో నేలపై ఏ గుడ్డ పరుచుకోకుండానే నేను విశ్రమించేవాడిని. ఎక్కడ పడితే అక్కడ కూర్చునేవాడిని, అక్కడే నిద్రించేవాడిని. మరి స్వేచ్ఛ అంటే అదే కదా. అంతేకాదు, ఇప్పుడు చూడండి, సోఫా అంటే ఒక సంఖ్యల, ఒక బంధము. అది ఒక రకంగా చెరసాల కిందే సుమా. నా ఇష్టం వచ్చిన చోట నా ఇష్టం వచ్చినట్లుగా వీరు ఎవరు నన్ను కూర్చోనియ్యరు. చూడండి, ఇది మరి దాస్యం కాదా? మరి బానిసత్వం కాదా? మరి ఎవరి ఇష్టమైనట్లు వారు చరించే స్వాతంత్రం ఉండాలి కదా. వానికి ఏ పరిచారికలు ఉండరాదు. చూడండి, ఈ విధంగా మహర్షులు వారు స్వేచ్ఛను గురించి, ఏమీ లేనటువంటి లేమి కన్నా బ్రహ్మానందం ఏముంటుంది? ఉన్నది ఒక్క సత్యము ఆత్మగా మిగిలి ఉంటే అదే గొప్ప సంపద, అదే పరమానందము, అదే బ్రహ్మానందము, అదే కైవల్యము, అదే సర్వమును. అట్టి స్థితిని నిలిచి ఉండక ఎందుకీ బానిసత్వము అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. మంచిది, మౌనమే నీ సహజత్వం.